మేము మా ఫ్రెండ్స్ రాపూర్ ఫారెస్ట్లో ఒక చిన్న గృహ ఉందని మా మామ చెప్పాడు. చాలా కాలం నుండి ఆ గృహలోకి వెళ్ళాలని చూశాం, కానీ మా మామ అక్కడికి వెళ్ళొద్దని పదే పదే చెప్పాడు. కానీ మా ఫ్రెండ్ ఒకడు భయపడి వెనక్కి వెళ్ళిపోయాడు. మేము ముందుకు వెళ్ళసాగాము. 10 కిలోమీటర్లు ముందుకు వెళ్ళగానే భారీ వర్షం. కానీ మా ఆటో ముందుకు వెళ్ళలేని స్థితి. ఈరోజు ఆ గృహలోకి వెళ్ళి అక్కడ ఏముందో చూద్దామని మేము మా టీం వెళ్ళసాగాము. చివరకు గృహ కనుక్కున్నాము. గృహ లోపలికి మా వాడు ముందుకు వెళ్ళాడు. లోపలికి వెళ్ళగానే లోపల అన్ని గబ్బిలాలు మిందికి రాసాగాయి. అప్పుడు మేము తీసుకువెళ్ళిన లైట్లు ఒక కట్టికి గుడ్డ చుట్టి దానికి నిప్పు అంటించాము. నిప్పుతో అలా ఇలా తిప్పగానే అన్నీ బయటకు వెళ్ళిపోయాయి. ఇప్పుడు మా ప్రయాణం ముందుకు వెళ్ళసాగాము. ఇప్పుడు మా వాడు ముందుకు వెళ్ళసాగాడు. కానీ లోపల దారి చాలా చిన్నది. లోపలికి వెళ్ళాలంటే పడుకొని వెళ్ళాలి. ఒక్కొక్కడు నేను మా వాడు అందరం పడుకొని చిన్నగా పాకుతూ వెళ్ళాము. చాలా దూరం వెళ్ళాము. ముందుకు వెళ్ళే సమయంలో దారి చాలా చిన్నదైపోయింది. మనిషి పాకుతూ వెళ్ళే అంత చిన్న దారి అయిపోయింది. చిన్నగా పాకుతూ మేము ముగ్గురం వెళ్ళాము. ముందుకి వెళ్ళే సమయంలో కాళ్ళకు చేతులకు అన్నీ దెబ్బలే, కానీ ముందుకు పోయాము. ఇప్పుడు మా వాడు ముందుకు వెళ్ళసాగాడు. కానీ లోపల దారి చాలా చిన్నది. లోపలికి వెళ్ళాలంటే పడుకొని వెళ్ళాలి. ఒక్కొక్కడు నేను మా వాడు అందరం పడుకొని చిన్నగా పాకుతూ వెళ్ళాము. చాలా దూరం వెళ్ళాము. కొద్దిగా ముందుకు వెళ్ళగానే 2 దారులు కనిపించాయి. ఒక దారి పూర్తిగా బ్లాక్ అయిపోయింది. ఇంకొక దారి కొద్దిగా ముందుకు వెళ్ళగానే సొరంగ మార్గం కనిపించింది. ఆ సొరంగ మార్గంలో కొద్దిగా ముందుకు వెళ్ళగా దారి పూర్తిగా చిన్నదైపోయింది. కనీసం చెయ్యి కూడా దూరని స్థితి. మేము బయటకు రావడానికి చాలా ప్రయత్నించాము. చాలా ఇబ్బందులు పడ్డాము. ముందుకు ఎలా వెళ్ళామో వెనక్కి కూడా అలాగే వచ్చాము. వెనక్కి రావడానికి ఇంకా చాలా ఇబ్బందులు పడ్డాము. ఫ్రెండ్స్, ఇలాగే మీ ఊరి దగ్గరలో ఏమైనా ఉంటే ఒక చిన్న కామెంట్ చేయండి. అక్కడికి వస్తాం. మేము మీ అడ్వెంచర్ బాయ్స్.